హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక 2 నంబర్స్ తీసుకొని దానికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలన్నది చూద్దాం. మనల్ని ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్‌నే మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్‌సీఎఫ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఫస్ట్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నాను. అది ఏ ఈజ్ ఈక్వల్ ఇంట్. కానీ మనం మామూలుగా ఈ జీసీడీలు, ఎల్‌సీఎం ఇటువంటి కొంచెం కాలిక్యులేషన్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి పైథాన్‌లో మనకు ఆల్రెడీ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఆ మెథడ్స్‌ని యూజ్ చేసి మనం తక్కువ టైంలోనే ఆ ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఒక్కసారి అది అలా చేయడానికంటే దానికొక మాడ్యూల్ ఉంది. దానికేంటంటే ఇంపోర్ట్ మ్యాథ్. ఓకేనా? మనం ఇంపోర్ట్ మ్యాథ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకొని దీనికి సంబంధించి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నంబర్. ఓకే. ఎంటర్ ఫస్ట్ నంబర్. అలాగే బి అనేది ఇంకో నంబర్ తీసుకొని ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నంబర్. ఓకేనా? 2 నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికొచ్చేసరికి మనం జీసీడీని ప్రింట్ చేయాలి. జీసీడీని ప్రింట్ చేయటానికి అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్‌ని ప్రింట్ చేయటానికి మనకున్న ఫార్ములా ఏందంటే జస్ట్ ప్రింట్. ఓకే. ప్రింట్ దీనికొచ్చేసరికి ఒక వేరియబుల్ రాద్దాం. జీసీడీ అనే వేరియబుల్ రాస్తున్నాను. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. జీసీడీ అనే వేరియబుల్ రాసి ఓకే. దీని లోపల ఏందంటే జస్ట్ జీసీడీ అనే మెథడ్ తీసుకొని దీంట్లో మ్యాథ్ డాట్ ఓకే. ఫస్ట్ జీసీడీ మెథడ్ తీసుకోవడానికి ముందు మ్యాథ్ డాట్ జీసీడీ అని తీసుకొని ఏ, బి. ఓకేనా? ఏ, బి అనేది స్టోర్ చేసి ప్రింట్ ఓకే. ద జీసీడీ ఓకే. జీసీడీ ఆఫ్ ఓకే. జీసీడీ ఆఫ్ ఏ, బి ఈజ్ ఓకే. ఏ, బి ఈజ్ కామా ఓకే. జీసీడీ ఓకే అనేది తీసుకుందాం. ఇప్పుడు ఒక 2 నంబర్స్ ఇచ్చి చెక్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను 12 ఇస్తున్నాను. అట్లాగే 36 అనేది సెకండ్ నంబర్ ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దీనికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసరికి 12 అవుతుంది. ఎందుకంటే బేసికల్‌గా ఏవైనా సరే ఈ విధంగా ఒకే టేబుల్‌లో పోయి 2 నంబర్స్ తీసుకుంటే దానిలో లీస్ట్ నంబర్ అనేదే గ్రేటెస్ట్ నంబర్ అవుతుంది. ఓకేనా? రాండమ్ నంబర్స్ ఏవైనా తీసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ నంబర్ అనేది 4536 అనేది తీసుకున్నాను. ఓకే. అట్లాగే 34 అనేది తీసుకున్నాను. 2 నంబర్స్ తీసుకున్నాను. దీనికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసరికి 2 అంటే 2 టేబుల్‌లో మాత్రమే 2 కామన్‌గా వెళ్తాయి. గ్రేటెస్ట్ ఓకే. ఇంకా వేరే నంబర్స్ ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం. ఇప్పుడు 72 అని ఒక నంబర్ తీసుకుంటున్నాను. ఓకే. అట్లాగే 12 అని ఇంకో నంబర్ తీసుకుంటున్నాను. ఓకే. దీనికి ఆటోమేటిక్‌గా 12 వస్తుంది. ఇంకో వేరే నంబర్స్ ఏమన్నా తీసుకుందాం. ఓకే. ఇప్పుడొచ్చేసరికి 456 అని ఒక నంబరు. అట్లాగే 24 అని ఇంకో నంబర్ తీసుకుంటున్నాను. ఓకే. ఇది 24 టేబుల్‌లో 456 పోతుంది కాబట్టి అది ఇంకా వేరే నంబర్స్ చూద్దాం. అంటే కామన్‌గా వెళ్ళేవి కాకుండా ఇప్పుడు సపోజ్ 16 అండ్ 3 అనేది తీసుకున్నాను. ఓకేనా? 16, 3 తీసుకుంటే ఈ 2 ఏ టేబుల్‌లో పోవు. ఓన్లీ 1 టేబుల్‌లోనే పోతాయి. కాబట్టి జీసీడీ అనేది 1 అవుతుంది. ఈ విధంగా మీరు ఏ నంబర్స్ అయినా తీసుకొని దానికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఆహ్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ప్రోగ్రామ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇట్లాంటి వాటికి మెథడ్స్ యూజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఆహ్, థాంక్ యూ ఫ్రెండ్స్.